షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. బొబ్బిలి పట్టణ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు గొడవపడి ఒక విద్యార్థి ప్రాణాలే పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి ఎవరైతే 9వ తరగతి విద్యార్థి ఉన్నారో ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు అటువైపు తహసీల్దార్ ఆఫీసు, అలాగే మరొక వైపు పోలీస్ స్టేషన్ యొక్క అధికారులు కూడా కలిసి వినతి పత్రం కూడా అందజేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు ఏం కావాలి, అసలు ఏం జరిగింది? అసలు నేను అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు సోరు సాంబయ్య, బొబ్బిలి. కార్తీక్కి నిన్న సాయంత్రం రాజుగారి కోటలోనే ఒక 4-5 కుర్రోళ్ళు 10 మంది దాకా పరిగెలెట్టించి కొట్టారు. ఆ కొట్టడంతో ఆయన ప్రాణం పోయి అక్కడే పడిపోయాడు. దానికి ముందు శుక్రవారం నుండి ఆ కుర్రోడి మీద అభ్యుదయ కాన్వెంట్లో దాడి జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి డ్రిల్ మ్యాషర్ కూడా వాళ్ళు కంట్రోల్ చేశారు. అక్కడే ఆఫ్ చేసి మీరు బయట కొట్టుకోవాలి, ఇక్కడ కొట్టుకోకూడదని తగిలించారు. నిన్న కూడా తగిలిస్తే కోటలోకి వచ్చి ఘర్షణ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు పిల్లల తాలూకా ఇద్దరిని కూర్చుండి పెట్టి కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ చేస్తుంటే ఆ కుర్రోడు ప్రాణం పోకుండా ఉండేది. వాళ్ళు లేదంటే తల్లిదండ్రులైనా పిలిపించి మీ కుర్రోళ్ళు ఇలా గొడవలు అవుతున్నాయి, వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, 3-4 రోజులు బట్టి తగులు అవుతున్నాయి, మీరు చెప్తారా లేకపోతే మీ టీసీలు ఇచ్చి పంపించేయాలని కూడా తల్లిదండ్రులకు చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు. వేలాది రూపాయలు కూడేసుకోవడం తప్పితే పిల్లల బాగోగుల గురించి చూడలేదు. విద్యా సంస్థ ఇక్కడ ఒక విద్యా అధికారి ఉన్నాడు. అసలు ఎంతమంది పిల్లలు ఉండాలా, ఎంతమంది పిల్లలు ఆ రూమ్లో పడతారు, ఈ విద్య ఎలా చెప్తున్నారని చెక్కింగ్ కూడా లేదు. కుర్రోళ్ళు ఎలాగ ఉండాలా, తల్లిదండ్రుల పట్ల ఎలాగ ఉండాలా, సమాజం పట్ల ఎలాగ ఉండాలా, పెద్దల పట్ల ఎలాగ ఉండాలా, ఎలా చదువుకొని పైకి రావాలనే కాన్సెప్ట్లో పిల్లలకి ఈ విద్యా సంస్థలు కూడా మప్పట్లేదు. ఎంతసేపు డబ్బులు గుంజుకుందాం అనే కాన్సెప్ట్లోనే ఉండబట్టి ఇవాళ కార్తీక్ ప్రాణం అన్యాయంగా పోయింది. ఆయన ప్రాణానికి బదులుగా అభ్యుదయ మేనేజ్మెంట్ నాని భార్య శారదా నాయుడిని, డ్రిల్ మ్యాషర్ని, విద్యాశాఖ అధికారి ఎంబీఓ గారిని కూడా అరెస్టులు చేయాలని చెప్పేసి సంఘపరంగా మొత్తం నాయి బ్రాహ్మణ సంఘం, అంబేద్కర్ పోరాట సమితి సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అలాగని ముద్దాయిలు కూడా ఒకవేళ పోలీసులు న్యాయం చేయకున్న వాళ్ళ మీద కేసులు కట్టకపోతే కోర్టులో కూడా మేము కేసులు వేసి వాళ్ళ కోర్టుకి కూడా తీసుకొచ్చి కార్తీక్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము అండగా నిలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.